దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు సాల్మన్. వినపడుతుంది కదా. మా చీరాల, కానీ గత 8 సంవత్సరాల నుండి నేను బయటే ఉంటున్నాను. ఆంధ్ర బయట అనగా 3 సంవత్సరాలు కేరళలో ఉన్నాను, 4 సంవత్సరాలు తమిళనాడు బోర్డర్లో, కర్ణాటక తమిళనాడు బోర్డర్లో హొసూర్ అనే గ్రామంలో ఉంటున్నాను. అక్కడ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో 4 సంవత్సరాలు. దాని తర్వాత బెంగళూరుకి వచ్చి అక్కడ 1 సంవత్సరం దేవుని సేవ చేసిన వాడుగా ఉంటున్నాను. అక్కడే బెంగళూరులోనే బైబిల్ కాలేజ్లో టీచింగ్ చేస్తూ దేవుని సేవ చేస్తున్నాను నేను. అదేవిధంగా అటు బయటికి వెళ్ళడం వల్ల తెలుగు బైబిల్ చదవడం ఆపేసి ఇంగ్లీష్, అక్కడ వాళ్ళందరూ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. అలా ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ అయిపోయింది. ఇప్పుడు తెలుగు ఇంటికి వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడమంటే తెలుగు మొత్తం కొంచెం కష్టమైంది. అందుకని చెప్పి అంకుల్తో మాట్లాడినప్పుడు అంకుల్ అన్నారు, నేను ట్రాన్స్లేట్ చేస్తాను రమ్మని చెప్పారు. సో మిమ్మల్ని అందరం చూడటానికి, మిమ్మల్ని అందరం కలవటానికి, మీ అందరి మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ ఆల్ టు టర్న్ యువర్ బైబిల్స్ టు Acts 7. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను అపోస్తుల కార్యం గ్రంథం 7వ అధ్యాయం ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యం గ్రంథం 7వ అధ్యాయం. సో Acts 7 పర్లేదు మీకు దగ్గర పెట్టుకోండి. సో Acts 7 టాక్స్ అబౌట్, అపోస్తుల కార్యం గ్రంథం 7వ అధ్యాయం తెలియజేస్తుందంటే, సో ఇట్స్ ఎ సమ్మరీ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనతో ఉన్న సంబంధాన్ని మనకు పరిచయం చేస్తూ ఉంది. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యు టు రీడ్ ఫ్రమ్ వర్స్ 58. ఈ సమయంలో నేను 15వ వచనం నుండి 57వ వచనం నుండి ధ్యానం చేయాలని ఆలోచిస్తున్నాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము అని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించెను. దేవుడు మనతో మాట్లాడలాగా ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఈ మధ్యాహ్నం సమయంలో మీ మాటలు వినడానికి మేము కూర్చొని ఉండగా మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, మీరు మా హృదయాలతో మాకు కావాల్సిన మాటలు మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఇటువంటి మీ రెక్కల చాటును భద్రపరిచి మీ కొరకు మంచిగా పట్టుకుని ప్రార్థిస్తూ యేసుక్రీస్తుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. So when we see here, we see a summary of what happened to Stephen. ఇక్కడ ప్రాముఖ్యంగా స్టెఫను అనే భక్తునికి ఏమి సంభవించిందో అది ఇక్కడ చూస్తూ ఉన్నాం. So why I picked this topic was, ఎందుకు ఈ టాపిక్ ఇక్కడ ఉంచబడి ఉంది, no, why I picked to preach. నేను ఎందుకు ఈ టాపిక్ని తీసుకున్నానంటే, So past 2 weeks what I hear is about death. గత 2-3 వారాల క్రితము నా జీవితం, 2 weeks I hear only about death. 2-3 వారాలకు నుంచి ఇదే వాక్యము సహోదరుడు వింటా ఉన్నాడు. మరణాన్ని గురించి అధికంగా వింటా ఉన్నాను 2-3 వారాల నుంచి. చూసినట్లయితే I heard about 2 young guys drowned in water and dead. 2 యవనస్తులైన పిల్లలు నీళ్ళలో మునిగి చనిపోయిన దృశ్యాన్ని ఆ ప్రాంతంలో తాను చూశాడని అర్థమవుతుంది. And the next day I heard about a small baby died. ఆ తర్వాత ఒక చిన్న పాప కూడా చనిపోయిన దృశ్యం ఆయనకు విన్నాడు. And the next day RCB won the cup and then 11 guys died. ఆ తర్వాత మరుసటి రోజు 11 మంది చనిపోయిన వార్త కూడా ఆయన వినడం జరిగింది. And then when yesterday 2 days back one flight got down and then many people died. మరి 2 రోజుల క్రితం అహ్మదాబాద్ ప్రాంతంలో ఒక విమానం కూలిపోయి దాదాపు 270 మంది దాకా చనిపోయిన వార్త కూడా వినడం జరిగింది. So these all are unfortunate things. దీని గురించి ఏంటంటే, these all are unfortunate things.
So these things happen unknowingly, but there are some things which happen knowingly. So one woman married a guy and then he killed her husband. అక్కడ ఏం జరిగిందంటే ఆ వివాహ విమాన యాక్సిడెంట్లో ఒక నూతనంగా వివాహం చేసుకున్న జంట ఉన్నారు. ఆ జంట కూడా చనిపోయారు. ఈ వాహనం ఇది విమానం ప్రమాదం ఏదైతే ఉందో అది ప్రమాదం, కానీ ఆ బిల్డింగ్లో కూర్చొని అన్నం కూర్చున్న వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళకి ఎటువంటి సమాచారమే లేదు, కానీ వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు చనిపోయారు. అవన్నీ అనుకోకుండా జరిగినట్లయితే కొన్ని ఇంకో న్యూస్ ఏంటి, వేరే ఒక ఆమె ఒక అతన్ని పెళ్లి చేసుకుంది, సంతోషంగా పెళ్లి చేసుకున్న ఆమె వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ భర్తని చంపేసి వేరే చోటుకి వెళ్ళిపోయింది. సో ఇక్కడికి ఎప్పుడు మీరు చూస్తున్నప్పటికీ మరణం 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 అనేది కొంచెం మరణం అనేది అధికంగా ఈ మధ్యకాలంలో నేను వింటా ఉన్నాను. సో ఈ మరణాన్ని ఇదే విధంగా ఇతని మరణం కూడా అనుకోకుండా మరణం అనేది జరిగింది. ఎవరితను? ఇతని పేరు స్టెఫన్. ఏం చేస్తూ ఉంటాడు? దేవుని సంఘంలో పనిచేస్తున్న వ్యక్తి అనుకోకుండా ఒకరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా అదేవిధంగా చనిపోయిన వాడుగా ఉంటున్నాడు. సో నేను దీన్ని పిక్ చేసుకున్నానికి కారణం ఏంటంటే ఈ స్టెఫన్ అనే వ్యక్తి అనుకోకుండా తనకు మరణం కలిగింది, కానీ ఆ మరణానికి ముందు ఆయన ఎలా ఉన్నాడు? అన్నిటికీ సిద్ధమై ఉన్నాడు. ఎలా సిద్ధమై ఉన్నాడు? పాత నిబంధనతో తన బ్రెయిన్లో పెట్టుకున్నవాడుగా ఉంటున్నాడు. చూసినట్లయితే ఈ ఏడో అధ్యాయం, ఇఫ్ యు రీడ్ 7 chapter 7, ఏడో అధ్యాయంలో read chapter 7 after going home, you will understand what is happening here. ఈ ఏడో అధ్యాయంలో ఏం జరిగిందో నేను అర్థం చేసుకున్నాను. సో ఇఫ్ యు గో టు హోమ్, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ప్లీజ్ రీడ్ దిస్ చాప్టర్ 7. ఈ ఏడో అధ్యాయాన్ని చదవండి. సో చాప్టర్ 7 టాక్స్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ ఇస్రాయలైట్స్, హౌ గాడ్ హ్యాస్ కాల్డ్ దెమ్ అవుట్. ఇక్కడ ఈ ఏడో అధ్యాయంలో కొందరు జీవితాలు ఉన్నాయి, దేవుడు వారిని ఎలా పిలిచారు. ఇస్రాయలైట్స్, ఇస్రాయేలీల జీవితం కూడా ఉన్నది. సో హౌ పీపుల్ గాడ్ కాల్డ్ పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ అవుట్. దేవుడు ఇస్రాయేల్ని ఎలా పిలిచాడు బయటికి అనే సంగతులు కూడా వివరించడం జరిగింది. సో ఇన్ అదర్ వర్డ్స్, దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ఫస్ట్ 5 books ఆఫ్ ద బైబుల్. ఇక్కడ మరొక రకంగా ఆలోచన చేసినట్లయితే ఈ అపోస్తుల కార్యం 7వ అధ్యాయము పాత నిబంధనలోని 5 పుస్తకాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాల యొక్క వివరణ కూడా కనబడుతూ ఉంది. సో వాట్ యు సీ ఈస్ హియర్ ద సమ్మరీ ఆఫ్ ద ఫస్ట్ 5 books. ఇక్కడ 5 పుస్తకాల యొక్క వివరణ ఎట్లా మనకు కనబడుతుందంటే, సో హీ కెప్ట్ ఆల్ ద సమ్మరీ ఆఫ్ ద ఫస్ట్ 5 books ఇన్ హిస్ హెడ్. ఇక్కడ పౌలు స్టెఫను తన మనసులో ఈ పాత నిబంధనలో ఉన్న పంచకాండాలు 5 కాండాలని తన మనసులో మెదడులో ఉంచుకున్నాడు. లెట్ మీ ఆస్క్ యు, హౌ మెనీ ఆఫ్ యు రెడ్ నంబర్స్, బుక్ ఆఫ్ నంబర్స్? ఎంతమందికి మీకు సంఖ్యాకాండాన్ని గురించి తెలుసు? ఇక్కడ హౌ మెనీ ఆఫ్ యు రెడ్? ఎంతమంది సంఖ్యాకాండం చదివారు? ఆర్ లెవిటికస్, లేవియా కాండం. దీస్ బుక్స్ కంటైన్స్ లాట్ ఆఫ్ నేమ్స్. ఈ పుస్తకాల పేర్లు ఎంతమంది తెలుసు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ ఇన్ దిస్ బుక్స్. ఈ పుస్తకాల యొక్క అర్థాలు, నేమ్స్ పుస్తకాల్లో ఉన్న పేర్లు ఎంతమందికి తెలుసు? సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఈ పుస్తకాల్లో చాలా పేర్లు ఉంటాయి. సో అందుకని చెప్పి ఎవరు ఈ పుస్తకాలు చదవకుండా దాటిపోతూ ఉంటారు. కానీ స్టెఫన్ ఏం చేశాడు? వీటి యొక్క సమ్మరీ ఏదైతే ఉందో మొత్తాన్ని తనలో పెట్టుకున్నాడు. సో వాట్ హీ టీచెస్ అస్ హిస్ హియర్ ఈస్, నువ్వు ఎప్పుడైనా చనిపోవచ్చు. మరణం అనేది మనకి ఎప్పుడు చెప్పిరాదు, కానీ ఏదో రోజు మరణం అనేది ఉంది. కానీ మనం మరణించక ముందు మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులో ఉంచుకోవాలి. స్టెఫన్ ఏమి నేర్పిస్తున్నాడు మనకి? దేవుని వాక్యాన్ని మన హృదయంలో, మన మైండ్లో ఉంచుకోవాలని స్టెఫన్ నేర్పిస్తున్నాడు. చూసినట్లయితే అతడు అబ్రహాం దగ్గర నుండి స్టార్ట్ చేస్తాడు, చివర యేసు ప్రభువు దగ్గర ముగిస్తాడు. సో అదేవిధంగా బైబిల్ ఏం చేస్తుంది? బైబిల్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది? ఆదికాండం నుంచి, ఆదాం నుండి అబ్రహాం నుంచి యేసు ప్రభువు దాకా ఒకే స్టోరీ, ఒక 1500 సంవత్సరాల నుండి రాయబడి ఉన్నది దాంట్లో. సో ఏమని చెప్తున్నారు? స్టెఫన్ ఏం నేర్పిస్తున్నాడు మనకి? దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే 2వ వచనం చూడండి, 7వ అధ్యాయం 2వ వచనం.
అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. ఎవరు చెప్పారు ఇక్కడ? యెహోవా దేవుడు. దాని తర్వాత అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హరానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతను తీసుకొని వచ్చాను. దేవుడు తీసుకువచ్చాను, దేవుడు చెప్పాను. 6వ వచనం మొదటిగా, ఆ దినములో శిష్యుల సంఖ్య ఆరో వచనం. అయితే దేవుడు అతని సంతానమును అన్ని దేశమందు. అయితే మళ్ళీ దేవుడు చూసినట్లయితే దేవుడు 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 దేవుని వాక్యాన్నే కాదు, చెప్పిన దేవుడిని కూడా తన హృదయంలో ఉంచుకున్నవాడు స్టెఫన్. చాలామందికి దేవుని వాక్యం తెలుసు, కానీ దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుడి గురించి పాటలు పాడతారు. చాలామంది సింగర్లు ఉన్నారు తెలుసా మీకు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడు. ఇంకా చాలామంది గొప్ప గొప్ప సింగర్లు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా పాటలు పాడతారు, దేవుని పాటలు కూడా పాడతారు. అదేవిధంగా దేవుని వాక్యాన్ని చెప్పమంటే మంచిగా నుంచొని అన్నీ సువార్తలు ప్రకటిస్తారు, అన్నీ చెబుతారు, కానీ దేవుడు అంటే ఎవరో కూడా తెలీదు. కానీ స్టెఫన్ ఏమంటున్నాడు? దేవుని గురించి తెలుసుకున్నవాడుగా ఉంటున్నాడు. చూసినట్లయితే ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్ అనే బైబిల్ ఒకటి ఉంది. సో ఈ కింగ్ జేమ్స్ వర్షన్ ఏంటంటే గ్రీక్ భాషలో నుండి ఇంగ్లీష్లో భాషలోకి తర్జుమా చేసేదా. ఆ తర్జుమా చేసిన ఆయన పేరు ఏం పేరు అంటే కింగ్ జేమ్స్. ఆయన పేరే జేమ్స్, ఆయన పేరు కింగ్ జేమ్స్. ఈ కింగ్ జేమ్స్ ఆయన రాజ్యం కొరకు ఏం చేశాడు? వాళ్ళ తల్లినే తల నరికించేసిన వాడుగా ఉంటున్నాడు. వాళ్ళ తల్లిని చంపేశాడు. దేని కొరకు? తన రాజ్యం కొరకు వాళ్ళ తల్లిని చంపేశాడు. కానీ ఏం చేశాడు? బైబిల్ని తర్జుమా చేయడానికి ఆయనే అందరిని పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తర్జుమా చేయించిన వాడుగా ఉన్నాడు. దేవుడు వాక్యం అంటే ఇష్టం ఆయనకి, కానీ దేవుడు చెప్పిన మాటలు ఆయనలో లేవు. స్టెఫన్ ఏమో నేర్పిస్తున్నాడు అంటే దేవుడు మాటలే కాదు, చెప్పిన దేవుడిని కూడా మీరు హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మాటలు మనం హృదయంలో ఉన్నప్పుడు దేవుడు చివరి మనం ఇందా చదివాం కదా, ఆయన పరలోకం వైపు చూడగా ఎవరు కనబడ్డారు? యేసుప్రభువు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చున్న వాడుగా కనపడుతూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే మనము 5వ వచనం, ఆయన ఇందులో అతనికి పాదం పెట్టినంత భూమి అనే స్వాస్థ్యం అయ్యాక అతని కుమారుడు మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమున అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు వారికి ఒక నిబంధనను ఇచ్చాడు. సో the covenant talks about the promise of God. ఆ నిబంధన ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క వాగ్దానాన్ని తెలియజేస్తుంది. Covenant and I am going to do this one for you. మీరు ఈ నిబంధన అనుసరించి చేస్తే మీకు నేను ఇది చేస్తానని దేవుడు చెప్తున్నాడు. సో Stephen has got God's word in his heart. స్టెఫన్కి దేవుని వాక్యము హృదయంలో ఉంది. Stephen got God in his heart. దేవుడు స్టెఫను దేవుని తన హృదయంలో ఉంచుకున్నాడు. And then now he keeps the promises of God. అంత మాత్రమే కాదు, ఆ దేవుని వాగ్దానాలను కూడా అతడు హృదయంలో ఉంచుకున్నాడు. So how many promises do you keep in your heart today? ఎంతమంది దేవుని వాగ్దానాలను హృదయంలో ఉంచుకున్నారు? So how do you keep this one in your heart? ఎంతమంది ఆ హృదయంలో వీటిని భద్రపరుచుకున్నారు? How we can keep? ఎన్ని మన హృదయంలో మనం ఉంచుకోగలం? ఎలా ఉంచుకోగలం దేవుని వాగ్దానాలు? By hearing the word of God. వాక్యాన్ని వినడం వలన, and then practicing it. ఆ వాక్యాన్ని అనుసరించడం వలన. So Bible says faith comes by hearing. దేవుని వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుందని బైబిల్ చెప్తుంది. So if you hear the word of God, నువ్వు దేవుని వాక్యం విన్నప్పుడు and then it becomes the faith in you. వాక్యం వినడం వలన విశ్వాసం కలుగుతుంది. So what you have to do? మనం ఏం చేయాలి? So we have to hear the word of God. మనము దేవుని వాక్యాన్ని వినేవారంగా ఉండాలి. So Isaac had any covenant? Isaac had any covenant? మనకి ఏదైనా నిబంధన? Did Isaac had any covenant? ఇస్సాకు ఏదైనా నిబంధన ఉన్నదా? God has made a covenant with Abraham.
దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. So tell me, did any covenant did Isaac had? ఆ, దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన ఇస్సాక్కి కలిగి ఉందని ఎవరైనా చెప్పగలరా? సో దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు. అదే నిబంధన ఇస్సాకుతో చేశాడా లేదా? 26వ అధ్యాయం చేశాడు. అదేవిధంగా యాకోబుతో. యాకోబుతో కూడా నిబంధన చేసిన వాడుగా ఉన్నాడు. యాకోబు పిల్లలతో దేవుడు చేశాడా? దేవుడు ప్రత్యక్షమయ్యి నేను నీతో నిబంధన చేస్తున్నానని చెప్పాడా? కానీ నిబంధన అనేది వస్తానే కొనసాగుతూనే ఉంది. సర్కంసిషన్ అనేది జరుగుతూ ఉంది. సర్కంసిషన్ సున్నతి అనేది అది వస్తూనే ఉంది వాళ్ళ పట్ల. చూసినట్లయితే దేవుని యొక్క నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన యాకోబు యొక్క పిల్లలతో కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఎందుకు కంటిన్యూ అవుతుందంటే వాళ్ళ తండ్రులు పిల్లలకి ఏం చెప్పారు? దేవుని గురించి జ్ఞానాన్ని నేర్పించారు. వాళ్ళ పిల్లలు దేవుని యొక్క జ్ఞానాన్ని విన్నారు కాబట్టి వారు ఏం చేశారు? విశ్వాసం కలిగిన వారై దాన్ని అనుసరించిన వారుగా ఉంటున్నారు. సో మన పిల్లలు విశ్వాసాన్ని ఉండి అనుసరించాలంటే మనం ఏం చేయాలి? మన పిల్లలకు మనము నేర్పించాలి. మన పిల్లలను మనం నేర్పించకపోతే విశ్వాసము అనేది వాళ్ళలో క్రియేట్ అవ్వదు. వాళ్ళ విశ్వాసం అనేది రాదు. వాళ్ళ విశ్వాసం ఎలా జరగాలంటే మనం మన పిల్లలకు నేర్పించాలి. సో మనలో విశ్వాసం రావాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని సో మనం వినాలి, మనం నేర్చుకోవాలి, మనం విశ్వాసం కలిగి ఉండాలి. మనం కలిగిన విశ్వాసం మన పిల్లలకి నేర్పించాలి. సో స్టెఫెన్ ఎలా ఉన్నాడు ఇప్పుడు? స్టెఫెన్ యొక్క జ్ఞానము దేవుని జ్ఞానంతో నిండినవాడై ఉన్నాడు. దేవుని వాక్యంతో నిండినవాడై ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క నిబంధనలను కలిగిన పట్ల అవగాహన కలిగిన వాడై ఉంటున్నాడు. దేవుని మనతో కూడా అనేకమైన వాగ్దానాలు చేసిన వాడుగా ఉంటున్నాడు. దేవుని రాకడ గురించి ఆయన మనకు వాగ్దానం చేసిన వాడుగా ఉంటున్నాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మరలా మీ వద్దకు తిరిగి వచ్చేదను, మిమ్మల్ని నాతో కూడా ఉన్నటకు తీసుకువెళ్ళేదను అని యేసుప్రభువు వారు ఏం చెప్పారు? తన యొక్క శిష్యులతో, తన యొక్క సంఘంతో చెప్పిన వాడుగా ఉన్నాడు. సో మనం ఏం చేయాలి? ఆ యొక్క విశ్వాసాన్ని ఈ భూలోకంలో ఉన్నంత కాలం మనం ఏం కలిగి ఉండాలి? యేసుప్రభువు వారు చెప్పిన వాగ్దానాలను మన హృదయంలో ఉంచుకొని మన యొక్క విశ్వాసాన్ని మన పిల్లలకు కూడా నేర్పించే వారంగా మనము ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే 55వ వచనం, verse 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి ఆకాశం తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. సో వాట్ హీ సెడ్ హియర్ ఈస్, ఇక్కడ స్టెఫెన్ ఏం చెప్తా ఉన్నాడు? సో హీ సీస్ దట్ what he experiences, he is filled with the Holy Spirit. ఇక్కడ స్టెఫెన్ యొక్క అనుభవం ఏంటంటే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడు. He is being filled with the Holy Spirit. అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా కనబడుతున్నాడు. So if you see in the New Testament, very few people are being filled with the Holy Spirit. కొంతమంది పరిశుద్ధాత్మతో నిండిన వారు ఉన్నారని క్రొత్త నిబంధన మనకు తెలియజేస్తా ఉంది. So very few people, and Stephen is one of them. ఎక్కడైతే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉన్నారో వారిలో స్టెఫెన్ ఉన్నట్లుగా మనం చూస్తాం. And then Bible asks us to every believer to be filled with the Holy Spirit. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉండాలని తెలియజేస్తుంది. Ephesians 5:18. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఒకడు కీర్తనలతోనూ సంగీతం మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదైతే ఆత్మపూర్ణులై ఉండుడి. So be filled with the Holy Spirit. కాబట్టి మనము పరిశుద్ధాత్మతో ఆత్మపూర్ణులై ఉండాలని లేఖనం తెలియచేస్తాము. So you have seen any balloon? మనం ఎప్పుడైనా ఈ బోర్లు చూసాం కదా, బుడగలు, పెద్ద పెద్ద బోర్లు. So if there is no air in the balloon, బోర్రలో గాలి లేనప్పుడు అది చచ్చిపడిపోయినట్లుగా ఉంటుంది. So but if you fill it with the air, then it's alive. Life will be full. ఎప్పుడైతే బోరను గాలితో నింపామో ఆ బోరకు జీవం వచ్చినట్టు అది గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంటుంది. గాలి లేనప్పుడు ఎక్కడ పడి ఉంటే అక్కడే ఉంటుంది. దానికి గాలి పెట్టినప్పుడు అది నిండినప్పుడు ఏమవుతుంది?
ఆ గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంటుంది. So the meaning of the balloon it fulfills when it fills with the air. ఆ, ఏం తెలియజేస్తుందంటే ఆ బెలూన్లో గాలి నింపబడిందని విషయం ఆ బెలూన్ తెలియజేస్తా ఉంది. No, the true meaning of the balloon. సో బెలూన్ యొక్క అర్థాన్ని గాలితో నింపబడిన తర్వాత అది బెలూన్ లాగా తయారైంది. అప్పుడు అది వస్తుంది, రబ్బర్ బ్యాండ్ అయిపోయింది. రబ్బర్ బ్యాండేజ్ లాగా ఉంటుంది. నింపబడినప్పుడు మాత్రం బెలూన్ బోర లాగా కనబడుతుంది. సో ఈవెన్ వెన్ ఏ బిలీవర్ ఇస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ నౌ హీ యాక్ట్స్ లైక్ హీ హ్యాస్ లైఫ్ ఇన్ హిమ్. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో అప్పుడు మనం దేవుని పిల్లలమనే సంగతి లోకం గ్రహిస్తాము. So how a balloon, if the balloon comes and fills air in it, then it becomes a lifeful balloon. In the same way, when a believer being filled with the Holy Spirit, he becomes life to the people. ఎప్పుడైతే ఆ గాలి లేని బోర పరిశుద్ధాత్మ గాలి లేనప్పుడు ఎట్లా ఉందో మనం కూడా అట్లానే ఉన్నాం. ఎప్పుడైతే బోరలోకి గాలి వచ్చిందో ఆ బోరకు జీవం వచ్చినట్లుగా పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మనం కూడా దైవాత్మ జీవంతో నింపబడిన వారమై ఉంటాం. సో బైబిల్ టెల్స్ us be filled with the Holy Spirit. బైబిల్ ఏమని చెప్తుందంటే పరిశుద్ధాత్మతో నిండి ఉండు అని చెప్తుంది. సో ఇఫ్ యూ హావ్ సీన్ ఎనీ డ్రంకార్డ్స్ ఎనీవేర్, ఎక్కడైనా మనం తాగుబోతులను చూసినప్పుడు సో హీ డజంట్ నో హౌ టు వాక్. వాడికి ఎలా నడవాలో తెలియదు. హీ డజంట్ హ్యావ్ హిస్ సెన్స్. అతని తన కంట్రోల్లో అతను ఉండడు. సో హీ ఈస్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్. అతని మనసు కూడా అతని దగ్గర ఉండదు. So God, if you are filled with the Holy Spirit, it's completely opposite to that. అయితే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఉంటావు. Now some churches have that type of Holy Spirit in them. Some churches are having Holy Spirit in them. కొన్ని సంఘాల్లో మరి పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా వారు చెప్తా ఉంటారు. And then they act like a drunkard sometimes. అయితే వారి ఆ విధానం చూస్తే తాగుబోతులాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు ఆత్మ వచ్చిందని. But the Holy Spirit is completely different. అయితే అట్లా తాగుబోతులాగా ఎగిరి కేకలేసి గందరగోళం చేసేవాడు కాదు పరిశుద్ధాత్ముడు. కానీ పరిశుద్ధాత్మ ఆధీనంలో విశ్వాసం ఉంచుకుంటాడు. So the fruits of the Spirit is love, joy, peace. ఇక్కడ ఆత్మ ఫలాలు ఉన్నాయి. గలతీ పత్రిక 5:22లో సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ ఆత్మ ఫలాలుగా మనకు కనబడతాయి. So if you are filled with the Holy Spirit, then what happens? The fruit of the Spirit will grow in you. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కలిగే కార్యం ఏంటంటే మనం ఆత్మ ఫలాలతో నింపబడిన వారంగా ఉంటాం. So you can't expect a strawberry fruit for the mango tree. మామిడికాయలో నుంచి ఆ స్ట్రాబెర్రీ ఫ్రూట్ అనేది దాన్ని మనం ఆశించలేము. జాంకాయ చెట్టుకి మామిడికాయ వచ్చింది కదా, జాంకాయ చెట్టుకి మామిడికాయ కూడా వేయదు. సో అదే ఇన్ ద సేమ్ వే యూ కాంట్ ఎక్స్పెక్ట్ సమ్ అదర్ ఫ్రూట్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ట్రీ. అదేవిధంగా వేరే ఫలాలను మనం ఆశించలేము. సో ఇన్ ద సేమ్ వే వెన్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఫిల్డ్ ఇన్ యువర్ హార్ట్ యూ స్టార్ట్ టు గివ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ సమ్ అదర్ ఫ్రూట్స్. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారో వారు పరిశుద్ధాత్మ ఫలాలతోనే నిండి ఉంటారు, కానీ మిగతా ఫలాలతో రేగిపళ్ళు, యాపిల్ పళ్ళు వాటితో కాదు. సో ఇన్ ద సేమ్ వే లుక్ ఎట్ ద స్టెఫెన్ హియర్ ఇన్ వర్స్ 16. ఇక్కడ స్టెఫనును మనం చూస్తూ ఉంటే అదే కనబడుతుంది 60వ వచనంలో. 7:60 7:60. అదే అతడు మోకాళ్ళు, నీ ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను. సో వాట్ హీస్ ఆస్కింగ్ ద ఫర్గివ్నెస్. ఇక్కడ అతడు ఏమని అడుగుతున్నాడంటే క్షమించమని అడుగుతా ఉన్నాడు. నాట్ ఫర్ హిస్ సిన్స్ బట్ ఫర్ దే అదర్స్ సిన్స్. అంటే ఆయనను గురించి క్షమించమని కోట్ల ఇతరులకు క్షమించమని కోరుతా ఉన్నాడు. సో వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాట ఏంటి? జీసస్ డిడ్ ద సేమ్ థింగ్. గాడ్ డోంట్ పనిష్ దెం. యేసు తండ్రి వారిని శిక్షించొద్దు, క్షమించమని యేసు ప్రభువారు కూడా సిలువలో పలికాడు. సో when Stephen is having the Christ in him, he started to speak like Christ. ఎప్పుడైతే స్టెఫను క్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నాడో ఆ స్టెఫను మాటల్లో కూడా క్రీస్తు ప్రభువు కనబడతా ఉన్నాడు. So in the same way Stephen teaches us to become like Christ. స్టెఫను మనతో ఏం తెలియజేస్తామనంటే మనము క్రీస్తు వలె ఉండాలని స్టెఫను సందేశం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. So he teaches us that let us become more like Christ. ఇంకా మనం క్రీస్తు
పోలికలోకి మార్చబడాలనే విషయాన్ని కూడా స్టెఫెన్ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. So we don't know when we are going to die, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. but before going to die, he is asking us to become like Christ. అయితే మనం ఒకటి చేయాలి. మనం చనిపోయే లోపు ప్రభువా నేను నీ వలే ఉండటానికి నన్ను సిద్ధం చేయని మనం ప్రభువుని అడిగే వారంగా ఉండాలి. So when we see here, మనం ఇక్కడ చూసినట్లయితే he is asking God not to punish them. ఇక్కడ స్టెఫెన్ ఏం చెప్తున్నా అంటే దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా వారిని శిక్షించొద్దు. He is becoming more like Christ. ఇతడు క్రీస్తు వలే కనబడతా ఉన్నాడు మనకి. So what I would like to tell is what he is going through here. ఇక్కడ నేనేం చెప్పబోతున్నాను, ఇక్కడ ఏం జరిగిందో మనం చూస్తున్నాం. He was being beaten by the people. అతడు ప్రజల చేత కొట్టబడతా ఉన్నాడు. So have you ever seen being killed, any person being killed? మీరు ఎప్పుడైనా ఎవరైనా చంపడం చూసారా? ఎవరైనా వ్యక్తులు చంపుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? So this type of killing is completely different. They take big stones and then they throw at person. ఆ చంపడాలకి దీనికి ప్రత్యేకంగా కనపడుతుంది. పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని స్టెఫెన్ మీద వేస్తూ ఉన్నారు. So they throw very hard. When it hits, it breaks the face. వారు భయంకరంగా రాళ్లతో గట్టిగా స్టెఫెన్ ముఖాన్ని కొడతా ఉన్నారు. So when it touches, it just breaks the face. ఆ ముఖం అంతా చిట్లిపోతా ఉంది. So he was going through agony, pain. భయంకరమైన ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. And at the same time he is asking God to forgive others. అలాంటి స్థితిలో కూడా తనను కొట్టే వారి విషయంలో స్టెఫెన్ ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, వారిని క్షమించమని అడుగుతున్నాడు. So many of us may go through the same thing. We may face so many painful things in our life. మన జీవితాల్లో కూడా అనేకమైన బాధలు, కష్టాలు వస్తాయి. So it may be not because of our mistakes. Somebody have done something wrong, but we are going through that one. ఎవరో ఒకళ్ళు ఏదో చేస్తారు, దానికి పనిష్మెంట్ మనకు తగులుతూ ఉంటుంది కొన్నిసార్లు. So we can say, God, I did nothing here. మనం చెప్పొచ్చు, దేవా నేను ఇది చేయలేదు కదా అని. So but I'm still going through the pain. ఇది చేయకపోయినా నేను ఈ బాధను అనుభవిస్తున్నానని చెప్తాం. So God says, even though those things happens, what you have to do, you have to pray for the others. అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే ఇలాంటి నీకు సంభవించినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలని దేవుడు తెలియజేస్తాం. Jesus set an example and Stephen followed it. మనం స్టెఫెను యొక్క మాదిరిని చూసినట్లయితే, స్టెఫెను యొక్క ఉదాహరణ మనం చూసినట్లయితే స్టెఫెన్ని మనం అనుసరించే వారంగా ఉండాలని వ్రాయబడింది. Jesus set an example. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే ఒక మాదిరిగా ఉన్నాడు. And then Stephen followed it. స్టెఫెను కూడా అదే అనుసరిస్తూ ఉన్నాడు. And then now he is asking, this book was written to the church. So he is telling to the church, you follow the same thing. అదే విషయాన్ని స్టెఫెను ద్వారా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, మీరు కూడా స్టెఫెను వలే ఉండండి అని. So I don't know what pain you are going through. నాకైతే మీకు ఎలాంటి బాధలు ఉన్నాయో తెలియదు కానీ, but Jesus is asking you to be like him. అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే ఆయన వలే మనం ఉండాలని కోరుకుంటున్నాడు. So the pain may be caused by different people, but we have to become more like Christ. అయితే అనేకమైన శ్రమలు, శోధనలు, మనకు కష్టాలు రావచ్చు, కానీ మనం క్రీస్తు వలే ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. So we see the table here. మనం ఇక్కడ ఒక బల్లం చూసాము. So the table tells us what God has gone through. దేవుడు ఏం చేస్తున్నాడో, ఏం చేశాడు అనే సంగతి ఈ టేబుల్ మనకు తెలియజేస్తాం. So what Jesus gone through. యేసుక్రీస్తు ఎలా వెళ్ళాడో, ఏం చేసి వెళ్ళాడో అది సంగతి బల్ల తెలియజేస్తాం. His pain, his agony, his everything it teaches us. ఈ బల్లలో యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమలు, ఆయన కష్టాలు, ఆయన పడిన శోధనలు, ఇబ్బందులన్నీ కూడా ఈ బల్లను సమీపించినప్పుడు మనకు అర్థమవుతా ఉన్నాయి. As we had partaken this one. దీంట్లో మనం పాలివారం అవుతున్నప్పుడు, so this whole week should teach us that we should become like Christ.